హాయ్ హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డింపుల్ ఆద్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో నేనైతే బాగున్నాను. ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఏంటంటే చూసారు కదా, వర్షం అయితే చక్కగా పడుతుంది అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంకా గిన్నెలు తోమేసుకుందాం కదా అని బయట వేసాము. ఇంక ఈలోపే వర్షం స్టార్ట్ అయింది. గిన్నెలు తోమడం లేదు, ఏం లేదు. ఇంకా అలా గొడుగేసుకొని బయట అయితే వర్షం చూద్దాం కదా అని అలా వెళ్ళాము. వర్షం అయితే మంచిగా పడుతుంది. వర్షం పడదేమో అనుకున్నాము, ఎందుకంటే అంత ఎండలు కాస్తున్నాయి అనమాట. మా సైడ్ అస్సలు పోసేసింది. ఎక్కడ వేడి ఎక్కువ ఉంటే అక్కడే వర్షం వస్తుంది అన్నది నిజమే అనిపించింది. అంత వేడికి ఇంకా వర్షం అయితే చక్కగా పడుతుంది. చాలాసేపు పడింది ఈరోజు వర్షం అయితే. మెల్లిగా స్టార్ట్ అయ్యి అలా కొంచెం ఎక్కువ మెట్టు పైకి అలా ఎక్కువైపోయింది వర్షం. చాలా బాగా పడింది. పోనీలేండి, కరెక్ట్ టైంకి వర్షం పడిందని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వర్షం పడింది కానీ. ఎందుకంటే ఇప్పుడే పంటలు నాట్లు వేసుకునే టైం కదా. రైతులందరికీ ఇప్పుడైతే వర్షం చాలా అవసరం. వర్షం పడకపోతే ఇంకా ఏం చేయాలో అర్థం కాదు ఎవరికి. మనం ఎంత అండర్ గ్రౌండ్ వాటర్ యూస్ చేసుకున్నా వర్షం ఇచ్చే సాటి అసలు మనకి ఆర్టిఫిషియల్గా మనం భూమిలోంచి తీసే వాటర్ అయితే అస్సలు ఇయ్యదు కదా. వర్షం నుంచి ఇచ్చిన వాటర్తో పంట పండిస్తే చక్కగా వస్తుంది. ఖర్చు కూడా తక్కువ కదా. ఇంకైతే నేనైతే ఇంకెంత చల్లగా వర్షం పడుతుంది కదా, టీ అయితే పెట్టుకొని తాగాము. ఎందుకంటే 3 అలా అయిపోయింది, వర్షం తగ్గలేదు. ఇంకేం చేస్తాము, ఇలా చల్లగా వర్షం పడుతున్నప్పుడు పకోడీ తినాలని ఎవరికి ఉంటుంది చెప్పండి? అందరికీ ఉంటుంది కదా. అందుకని అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేయమని మా అత్తయ్యకి తెచ్చాను. ఏం నువ్వు కట్ చేయవా అనకండి. మార్నింగ్ కూరగాయలు కట్ చేసేటప్పుడు కట్ చేసుకున్నాను. ఏంటో ఈరోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అన్ని దెబ్బలే నాకు, ఒకటి తర్వాత ఒకటి. అలా కాలుకు ఒక దెబ్బ తగిలింది, చేతికి ఒకటి, ఇంకా మొహం మీద ఒకటి. ఈరోజు అంతా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఏదేమైనా సరే ఈరోజు వర్షం పడడం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మంచిగా వర్షం పడుతుంది. ఇంకా మా అత్తయ్య ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోయడం అయితే సాగుతూ ఉంది. అలాగా ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసేటప్పుడు అనుకుంటాను నేను, ఎప్పుడు కోసేసిన వెంటనే బయటికి వెళ్ళి కడిగేసుకోవాలి, లేదంటే మొహం మీద పాముకుంటే మండిపోద్దని. కానీ అలాగే మర్చిపోయి ముందు మొహానికి పామిన తర్వాతే కడుగుతాను అనమాట. అది నాలా మీలో ఎవరైనా చేస్తే కామెంట్ చేయండి. వర్షం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెలాగో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసింది కదా అని చెప్పేసి పిండి కూడా మా అత్తయ్యనే కలిపామన్నాను. ఎందుకంటే కారం వేసి కలుపుతాం కదా, చేయి మండుద్దేమో అని. బాగా మండిపోతుంది అనమాట. కట్ అయిపోయింది. అదేంటో మా కత్తిపేట కూరగాయలు అయితే సరిగ్గా కట్ అవ్వదు, కానీ చేతులు మాత్రం చాలా బాగా కట్ అవుతుంది అనమాట. ఇంకా నాకైతే వంటలు సరిగ్గా అంత పెద్దగా రావు, ఎందుకంటే నేను వంటలు పెద్దగా నేర్చుకోలేదు మా అమ్మ దగ్గర నుంచి. మా అమ్మ దగ్గర నుంచి నేను వంటలు నేర్చుకునే లోపే మా అమ్మ సిచ్యువేషన్ బాగాలేదన్నమాట. సో అందువల్ల నేను ఎక్కువగా సోషల్ మీడియాలో చూసి వంటలు నేర్చుకునేదే ఎక్కువ. మా అమ్మ దగ్గర నేర్చుకునేది చాలా తక్కువ. ఎందుకంటే నా చిన్నతనంలోనే మా అమ్మకి హెల్త్ బాగాలేదనమాట. ఇంకా అప్పటి నుంచి ఏదో వచ్చి రానట్టుగా వంట చేసుకున్నాం. తర్వాత ఫోన్లు వచ్చాయి, యూట్యూబ్స్ వచ్చాయి. మన దగ్గర ఉన్న సోషల్ మీడియాని మనకు ఉపయోగకరంగా, పక్కోడికి నష్టం లేకుండా ఉపయోగించుకుంటే మంచిదే కదా. మ్యాక్సిమం నేనైతే వంటలు ఎక్కువ సోషల్ మీడియాలోనే చూసి నేర్చుకున్నాను. సరే, మీరైతే పకోడీ ఎలా చేస్తారో? నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా అల్లం కట్ చేయించాను. అల్లం అయితే దంచేసింది చక్కగా. దంచేసిన తర్వాత, లేదంటే పేస్ట్ అయినా, ఇంకా తర్వాత ఉప్పు కారం ఇంకా గరం మసాలా కూడా వేసాము. ప్యాకెట్ గరం మసాలా తెచ్చామన్నమాట. ఇంట్లో ఉన్నదైతే అయిపోయింది. ఇంకా గరం మసాలా కూడా వేసేసి బాగా కలిపేస్తున్నాము. ఇది ఇలా చూస్తుంటే నాకేమొచ్చో మూరి మిక్సర్ గుర్తొస్తుంది అనమాట. మూరి మిక్సర్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? ఇలా వేడివేడిగా ఉప్పు కారం ఉల్లిపాయలు ఇంకా అందులో మూరి వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. బీచ్కి వెళ్ళినప్పుడు అయితే ఎక్కువగా ఇష్టంగా తినాలనిపిస్తుంది అది. ఈ ఇంట్లో ఉన్నప్పుడు తినబుద్ధి కదా అంటే అక్కడికి వెళ్ళినప్పుడు తినే ఫీల్ వేరనమాట, బాగుంటుంది. ఇంకైతే అన్నీ కలిపేసిన తర్వాత పిండి కూడా వేసేసాము. శనగపిండి వేసేసి ఉప్పు అయితే వేసి మొత్తం కలిపేస్తున్నాము. ఇంకా పకోడీ అయితే వేసేసి వేడివేడిగా ఎప్పుడెప్పుడు తింటామా అని ఉంటుంది కదా. అదేంటో అండి, నేను ఎప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టి వంట చేసినా ఎప్పుడు కాల్చుకుంటాను. అది అస్సలు జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాను, కానీ ఏదో విధంగా పెద్దగా కాదు కానీ చిన్నదైనా సరే కొంచెమైనా సరే పలకరించి వెళ్తుంది అనమాట. వండిన వంట కొన్ని రోజులు గుర్తుండేలాగా ఎక్కడో దగ్గర కాలుతుంది, చిన్న ఆయిల్ చుక్కైనా తూలుతుంది అనమాట. మా అత్తయ్య అయితే ఎక్కువసేపు నించొని వేయడం కష్టం కదని ఇంకా నేనైతే పకోడీ అయితే వేసేస్తున్నాను. మా వంటగదిలో చాలా చీకటిగా ఉంటుంది, అస్సలు లైటింగ్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే లైట్ ఆపోజిట్లో ఉంది, ఉండాల్సిన సైడ్ ఉండకుండా, అందువల్ల లైటింగ్ తక్కువగా ఉంటుంది. ఫోన్ లైట్ ఆన్ చేసుకొని వంట చేస్తున్నాను. సో మామూలుగా వంట చేయడానికి అయితే లైట్గా సరిపోద్ది, బట్ ఇక్కడ వీడియో తీస్తున్నాను కదా, సో
అందువల్ల అయితే ఫోన్ టార్చ్ అయితే ఆన్ చేసి వీడియో తీస్తున్నాను. అలా నూనెలో అలా వేడివేడిగా వేస్తూ ఉంటే భలే ఉన్నాయి కదా. బయటేమో చక్కగా వర్షం పడుతుంది, ఇంట్లో ఏమో వేడివేడిగా పకోడీ వేసుకున్నాం. ఎలా ఉంటుంది చెప్పండి, ఫీల్ సూపర్గా ఉంటుంది. ఇంకా పకోడీ కన్నా మిర్చి బజ్జీ అయితే అదిరిపోద్ది ఈ వర్షానికి. మిర్చి బజ్జీ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, ఇంకా లెమను, చింతపండు ఏదో ఒకటి వేసి పుల్లగా తగులుతుంటుంది, ఇంకా కారంగా. మెయిన్ వర్షం పడేటప్పుడు తింటే ఇంకా దానికి కిక్కే వేరనమాట. సో పకోడీ అయితే ఫ్రై అయిపోయి కొంచెం పెద్దగా వేసినట్టున్నాను కదా, ఓ పక్క వీడియో తీస్తున్నాను కదా, సో అందువల్ల పెద్దవైపోయాయి. నెక్స్ట్ వేసినవన్నీ బాగానే వచ్చేయాలండి. ఇంకైతే వర్షం అయితే కొంచెం తగ్గింది. మధ్యాహ్నం వేసామని చెప్పాను కదా గిన్నెలో, అవైతే ఇప్పుడు తోముతున్నాము. ఇంకా వీధి కొలాయిలు కూడా వచ్చేస్తున్నాయి. సో వర్షం అయితే అలా లైట్గా తగ్గింది, కానీ ఇంకా చిటపటామని ఎలా పడుతూనే ఉంది. ఇగోండి పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మిగతావన్నీ వేసేలోపు నాకైతే కాళ్ళ నొప్పులు వచ్చాయన్నమాట. సో అది ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. కొత్తగా ఛానల్కి ఎవరైనా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సరే మరి ఉంటా, బాయ్ అందరికీ.